జెన్సీ యువత తలుచుకుంటే ఎంతటి వారినైనా గద్దె దించుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్లో సాగిన విద్యార్థుల పోరాటం కేంద్రంలోని బీజేపీ మెడలు వంచిందని విమర్శలు చేశారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యువత 21 ఏళ్లకే చట్టసభలకు ప్రాతినిధ్యం వహించేలా ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈనాడు భారతదేశ యువత సాధించిన విజయాన్ని మేము కాంగ్రెస్ ఖాతాలో రాసుకోదలుచుకోలేదు. ఈనాడు ప్రధానమంత్రి మెడలు వంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించింది ఈ జంజీ యువకులు మీ పోరాట ఫలితమే, మీ పట్టుదలనే. ఈనాడు ప్రధానమంత్రి తల వంచి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించండు. రాజ్యాంగాన్ని 73, 74వ సవరణ ద్వారా స్థానిక సంస్థలలో జిల్లా పరిషత్ చైర్మన్గా, పెద్ద పెద్ద నగరాలకు మేయర్లుగా 21 సంవత్సరాల వయసులోనే మేయర్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఎన్నిక కావడానికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీ యువకులకు అవకాశం ఇచ్చిండ్రు. అట్లనే ఒక కమ్యూనిటీ సోదరిమని త్రివేంద్రం మేయర్ అయింది 21 సంవత్సరాలు. ఇవాళ ఇంకా కొన్ని అంశాలను మీతో పంచుకోదలుచుకున్న యువమిత్రులతో. ఈనాడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, సివిల్ సర్వీసెస్ దేనికైనా 21 సంవత్సరాలు పూర్తయితే అర్హత సాధిస్తున్నారు. మీ అందరి సమక్షంలో నేను మాట ఇస్తున్నా, ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి శాసనసభలో చర్చించి ఈ దేశంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసును అర్హతగా తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపిస్తా.